హాయ్ అశ్విన్ అన్న. హాయ్ అన్న మనం ఆల్రెడీ 4 టైమ్స్ ఛాంపియన్స్, ఒక టైం రన్నరప్ కదా. సో ఈసారి ఎలా ఉండబోతుంది మన పర్ఫార్మెన్స్? నేను అదే చెప్తాను. క్రికెట్ ఇది ఒక బాల్ డిసైడ్ చేసేస్తుంది, అది 6కైనా అవుట్కైనా. బట్ ఈ ఫార్మాట్ అనేది అంత ఈజీ కాదు. అరే వీళ్ళు గెలిచేస్తారు పక్కా అనుకున్న వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఉంది, ఇంకా ఛాన్సే లేదు వీళ్ళు గెలవరు అనుకునే వాళ్ళకి కూడా గెలిచే ఛాన్స్ ఉంది. బట్ అందరు టీమ్స్ చాలా లైక్ రియల్గా క్రికెటర్స్ లాగే ఆడుతున్నారు. ఇట్స్ నాట్ ఈజీ టు విన్. బట్ మన టీంలో ఎక్కువ ఆల్రౌండర్స్ ఉన్నారు, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. మన ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే సినిమా అండ్ క్రికెట్ అనేది ఒక మతంలా ఫీల్ అవుతారు కదన్న. సో మీరు ఈ గేమ్ కోసం మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? క్రికెట్ మా అందరికి చాలా ఇష్టం. నాకు స్పెషల్గా నేను సీసీఎల్ ఆడకముందు నాకు ఒక్కడికే ఇంత పిచ్ ఉందేమో అనుకున్నాను. క్రికెట్ అంటే చాలా ఇష్టమేమో అని అనుకునేవాడిని. బట్ నేను వచ్చిన తర్వాత నాకన్నా ఇంకా ఎక్కువ పిచ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా టీంలో. తమన్ కావచ్చు, ఆది కావచ్చు, సుధీర్ బాబు కావచ్చు, సుశాంత్ గారు కావచ్చు, ఎవరైనా కూడా అంటే క్రికెట్ అంటే అంత ప్యాషన్, చాలా ఇష్టం. రెండు అంటే సినిమా అంటే అంత ఇష్టము, క్రికెట్ అంతే అంత ఈ రెండు కలిపి ఒక ఫార్మాట్ పెట్టడం, విష్ణువిందూరి గారు సీసీఎల్ అని ఫార్మాట్ స్టార్ట్ చేయడం, ఇప్పుడు 10th సీజన్ నడవటం, అలాంటిది ఫస్ట్ మ్యాచ్ 10th సీజన్లో మేము షార్జా స్టేడియంలో ఆడటం, అందరికి ఇష్టమైన స్టేడియం దుబాయ్ షార్జా స్టేడియంలో మేము ఆడటం. ఇట్స్ లైక్ అదంతా బికాస్ ఆఫ్ సీసీఎల్. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో మనం మ్యాచ్ చూడటానికి వెళ్ళటానికే చాలా కష్టం, అండ్ ఉప్పల్ స్టేడియంలో మేము ఆడుతున్నామంటే బికాస్ ఆఫ్ సీసీఎల్. వి ఆల్వేస్ లైక్ మా టీం అందరం ఎప్పుడు థ్యాంక్స్ టు సీసీఎల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.